హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. రీసెంట్ టైమ్స్లో మనకి ఏదైనా సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అంటే ఈ 2024కి సంబంధించి చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. బట్ ముఖ్యంగా స్పెసిఫిక్గా మనం కొన్ని సినిమాలకి పక్కగా ప్లాన్ చేసుకుని వెయిట్ చేస్తుంటాం. అందులో ఏమైనా సినిమాలు ఉన్నాయంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అంటే మనకు చాలా ఇష్టం. యాక్చువల్లీ ఈగర్గా వెయిట్ చేసేటువంటి సినిమాలు. సో అది కొంతమంది యాక్షన్ కోసం వెయిట్ చేస్తారా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్మైల్ కోసం వెయిట్ చేస్తారా అనేది దేర్ ఒపీనియన్స్. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 3 సినిమాలు మనకి పెండింగ్లో ఉన్నాయి. అందులో ఒకటి సుజిత్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఓజీ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటంటే డేట్ బై డేట్ ఇస్తూనే ఉన్నారు. అండ్ హరిహర వీరమల్లు క్రిష్ జాగర్ముడి డైరెక్ట్ చేస్తున్నటువంటి మరో మూవీ. సో ఇదేంటంటే బాగా పోస్ట్ పోన్ అవుతూ చాలా లేట్ గా షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. సో హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమాలో శ్రీలీల అయితే హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి టీజర్ ని కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది బిఫోర్ ఎలక్షన్స్. యాక్చువల్లీ ఈ టీజర్ ఏంటంటే జనాలు కూడా కాస్త మోటివేట్ చేసిందని చెప్పుకోవచ్చు ఆ టైంలో. సో ప్రెసెంట్ ఏంటంటే హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన ఒక యాక్షన్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇందులో ఏంటంటే శ్రీలీల అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంటారు. అండ్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఒక స్టిల్ అయితే రిలీజ్ చేశారు హరీష్ శంకర్. సో ఈ స్టిల్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే సో ఆల్మోస్ట్ ఏంటంటే షూటింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఎక్కడ కూడా డిలే అవ్వట్లేదు. పవర్ స్టార్ ఏంటంటే ఒక పక్క జనాలకు సపోర్ట్ చేస్తూనే ఎలక్షన్ లో గెలిచిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ మూమెంట్ ని మరో పక్క అలానే సినిమాస్ కూడా మేనేజ్ చేస్తున్నారన్న విషయం అయితే చాలా క్లారిటీ వచ్చింది. సో హరీష్ శంకర్ ఏ ఉద్దేశంతో ఈ పోస్టర్ రిలీజ్ చేస్తారన్న క్లారిటీ అయితే రాలేదు. కానీ మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ నుంచి ఒక అప్డేట్ రావడం, ఒక చిన్న పోస్టర్ రిలీజ్ అవడంతో ఫ్యాన్స్ అందరూ కాస్త పండుగ చేసుకుంటున్నారు. సో ఇప్పటికేంటంటే రీసెంట్ గా శ్రీలీల ఏంటంటే కాస్త బొద్దుగా కనిపిస్తుంది అనమాట రవితేజ నెక్స్ట్ మూవీలో. సో నెక్స్ట్ నుంచి మనకి శ్రీలీల ఎలా ఉండబోతుంది అంటే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా స్టార్ట్ చేసి చాలా కాలం అయితే అయిపోయింది కదా. సో అప్పుడు ఉన్నటువంటి స్ట్రక్చర్కి ఇప్పుడున్నటువంటి స్ట్రక్చర్కి ఏమైనా టక్కర్మార్ అయిందా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. సో మొత్తానికి రిలీజ్ అయినటువంటి పోస్టర్ ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకుంటున్నారని చెప్పాలి. నాట్ ఓన్లీ ఏమంటారు మనకు హరీష్ శంకర్ గురించి తెలియదు కాదు. సో ఒక మంచి ఫ్యాన్ అనమాట. రీసెంట్ గా మనకి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడాను సో గట్టిగా పార్టీలు కూడా చేసుకున్నారు హరీష్ శంకర్. సో మూవీ అంతా కూడా చాలా హ్యాపీగా నడిచిపోతుంది. అండ్ ప్రెసెంట్ దీనికి సంబంధించిన షూటింగ్స్ అన్ని కూడా అప్డేట్లు అయితే ఇస్తూనే ఉన్నారు. సో మీరు ఈ హరిహర వీరమల్లు కోసం వెయిట్ చేస్తున్నారా, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారా, లేదంటే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం వెయిట్ చేస్తున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.